మీరందరూ ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వస్తువు లేకపోతే మనకి రోజు గడవదు. పొద్దున్నే లేచి టీ ఆర్ కాఫీ తాగేటప్పుడు ఇది కావాలి. లేదా మీ పిల్లలు కానీ, మీరు కానీ ఎవరైనా సరే చదువుకోవాలంటే ఇది కావాలి. మీ ఇంట్లో ఉన్న ఏ వస్తువు కొనాలన్నా ఇది తప్పకుండా కావాలి. అసలు ఇదేంటి అని మీకు డౌట్ వస్తుంది కదా? అదేంటో మీకు తెలియాలంటే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ హోస్ట్ కావ్య అండ్ వెల్కమ్ టు కవయాటాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? పేపర్. ఏంటి పేపరా అని మీకు అనిపించి ఉండొచ్చు. బట్ పేపర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఎపిసోడ్లో మనం పేపర్ యొక్క హిస్టరీ గురించి, పేపర్ని ఎలా తయారు చేస్తారు, అసలు పేపర్ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకుంటున్నాం అండ్ పేపర్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పేపర్ అంటే ఏంటి? అది ఒక థిన్ షీట్ లైక్ మెటీరియల్ అనమాట. అది తయారు చేయడానికి సెల్యులోజ్ ఫైబర్స్ని తీసుకొని మెకానికల్ అండ్ కెమికల్ ప్రాసెసింగ్ చేస్తారు. అయితే ఈ సెల్యులోజ్ అనేది వుడ్ నుండి కానీ, ర్యాగ్స్ నుండి కానీ, లేదా వాటర్లో దొరికే సమ్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ నుండి కానీ తీసుకుంటారు. అలా తయారు చేసేటప్పుడు బై హ్యాండ్ ఓన్లీ సింగిల్ షీట్స్ మాత్రమే చేయగలం. బట్ ఇప్పుడు లార్జ్ మెషిన్స్లో తయారు చేయడం వల్ల 10 meters విడ్త్ ఉన్న పేపర్ రీల్స్ని చేస్తున్నారు. అంటే పర్ మినిట్ 2000 meters అప్ టు 6 lakh tons ఏ ఇయర్ అన్నమాట. అయితే ఈ పేపర్ని ఫస్ట్ ఎవరు తయారు చేశారో తెలుసా? ఒక చైనీస్ వ్యక్తి. తన పేరు చైలున్. తను టెక్స్టైల్ ఫైబర్స్ని తీసుకుని వాటితో వాటర్లో దొరికే మల్బెర్రీ యొక్క బార్క్తో మిక్స్ చేసి తయారు చేశాడు. అయితే అది 2nd centuryలో చేశాడు. అప్పటి నుండి పేపర్ అనేది వాడుకలో ఉంది. ఈ పేపర్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఏన్షియంట్ గ్రీక్ యొక్క పేపరస్ అనే వర్డ్ నుంచి వచ్చింది. వాళ్ళు సైపరస్ పేపరస్ అనే ప్లాంట్ యొక్క మెత్తని కాండం నుండి ఈ పేపరస్ అనే థిక్ పేపర్ లైక్ మెటీరియల్ని తయారు చేసేవారు. ఈ పేపరస్ అనేది అన్ఈవెన్ సర్ఫేస్తో రాయడానికి అంత వీలుగా ఉండేది కాదు. అవి రిబ్బన్ లైక్ స్ట్రిప్స్లా ఉండేవంట. వాటి మీద రాసిన తర్వాత కొన్ని రోజులకి వాటి మీద క్రాక్స్ వచ్చి విరిగిపోయేవంట. ఇవి ఏన్షియంట్ ఈజిప్షియన్స్ అండ్ మెడిటేరియన్ సొసైటీస్ కూడా వాడేవారంట. అలా రాయడానికి తయారు చేసిన పేపర్ని ప్రెజెంట్ మనం చాలా విధాలుగా వాడుతున్నాం. సో ఇప్పుడు మనం పేపర్ యూజెస్ ఏంటో తెలుసుకుందాం. పేపర్ని ప్రింటింగ్ కోసం, ప్యాకేజింగ్ కోసం, డెకరేటింగ్లో, క్లీనింగ్లో లైక్ టిష్యూస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కరెన్సీలా యూజ్ చేస్తున్నాం. ఇవే కాదు, ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. అసలు పేపర్ని రైటింగ్కి ఎందుకు యూజ్ చేసేవారో తెలుసా? ఎందుకంటే మన పూర్వీకులకి ఉన్న నాలెడ్జ్ని ఇప్పటి తరం వారికి అందించడానికి ఈ పేపర్లో రాసి దాచిపెట్టేవారు. అందుకు పేపర్ని ముఖ్యంగా యూజ్ చేసేవారు. అప్పట్లో అలా యూజ్ చేసేవారు, కానీ ఇప్పుడు చూస్తే మనం పేపర్ని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉన్నాం. మనకి తెలిసినంత వరకు కరెన్సీ రూపంలో ఎక్కువ వాడుతున్నాం. అయితే ప్రెజెంట్ డేస్లో పేపర్ అనేది మనకి చాలా చీప్గా దొరుకుతుంది. లైక్ మీరు గమనించండి, మనం చేతులు తుడుచుకోవడానికి కూడా పేపర్ని టిష్యూ రూపంలో వాడుతున్నాం. కానీ అదే మనం అమెరికన్ రెవల్యూషన్ టైంలో చూసుకుంటే ఇలా ఉండేది కాదు. సోల్జర్స్ వాళ్ళ గన్స్లో వ్యాడింగ్గా యూజ్ చేయడానికి బుక్స్లో నుండి పేపర్ని చింపడానికి కూడా ఆలోచించేవారంట. వ్యాడింగ్ అంటే అది ఒక డిస్క్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ గన్స్ అన్నమాట. అయితే అప్పుడు దానికోసం కూడా అంతలా ఆలోచించేవారు. సరే, అయితే ఇప్పటిదాకా పేపర్ని మనం ఎలా యూజ్ చేస్తున్నామో తెలిసింది కదా. మరిప్పుడు మనం పేపర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. పేపర్ని చైనీస్ తయారు చేసేటప్పుడు ఓన్లీ ట్రీ బార్క్ నుండే కాదు, బ్యాంబూ నుండి, హెంప్ నుండి అండ్ అదర్ ప్లాంట్ ఫైబర్స్ నుండి కూడా తయారు చేసేవారంట. అమెరికన్స్ ఎవ్రీ ఇయర్ 90 million tons ఆఫ్ పేపర్ని యూజ్ చేస్తారంట. అండ్ వాళ్ళ బిజినెస్కి ఎవ్రీడే యూజ్ చేసే పేపర్తో మన గ్లోబ్ని 20 times చుట్టొచ్చంట. యుఎస్లో ఎవ్రీ ఇయర్ 2 billion బుక్స్, 350 million మ్యాగజైన్స్ అండ్ 24 billion న్యూస్ పేపర్స్ని పబ్లిష్ చేస్తారంట. అండ్ వాటిలో 37% ఆఫ్ పేపర్ పల్ప్ రీసైకిల్డ్ పేపర్ నుండే వస్తుందంట. ఇంకా 1.3 నుండి 80,500 పేపర్ షీట్స్ని తయారు చేయొచ్చంట.
13th సెంచరీలో ఇటలీలో తయారు చేసే పేపర్స్కి వాటర్ మార్క్స్ ఉండేవంట. ఇంకా 1 ton ఆఫ్ పేపర్ని మనం రీసైక్లింగ్ చేస్తే 17 ట్రీస్ని మనం సేవ్ చేసినట్టే. మనం యూజ్ చేసే టాయిలెట్ పేపర్ చైనాలో 9th సెంచరీలో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అరౌండ్ 73% ఆఫ్ ల్యాండ్ ఫిల్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ పేపర్ అండ్ కార్డ్బోర్డ్ బాక్సెస్. ప్రెజెంట్ క్వాంటిటీ పరంగా చూసుకుంటే లార్జెస్ట్ పేపర్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యుఎస్ అండ్ కెనడా. వాళ్ళ తర్వాత ఫిన్లాండ్, జపాన్ అండ్ స్వీడన్. మీకు ఈ విషయం తెలుసా? ఇన్ లాస్ట్ 200 years మన ఎర్త్స్ ఫారెస్ట్లో 50% క్లియర్ అయిపోయిందంట. ఎక్కువగా ఈ పేపర్ అండ్ వుడ్ కోసమే. మన యూజెస్ కోసం ఫారెస్ట్ని నాశనం చేస్తే దానివల్ల మనకే తిరిగి నష్టాలు కలుగుతాయి. సో ప్లీజ్ సేవ్ పేపర్, సేవ్ ట్రీస్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ కావ్య అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మీకు గనుక నా పాడ్కాస్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ like, share, comment and subscribe. Don't forget to ring the bell icon for future notifications.